నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన చేశారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ గారు మంత్రిగా ఇప్పుడు చేస్తున్నారు. సో ఇప్పుడు ఇంకా లోకేష్ గారు కూడా సీఎం అయ్యే అవకాశం ఉందా? ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు జనసేన యువ నాయకులు శివమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. అవసరం సార్, చాలా రోజుల నుంచి కూడా అంటే కూటమి ప్రభుత్వం కాకుండా వైసీపీ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసుకుంటే ప్రజలకి ఏమి నచ్చక 11 సీట్లు కూర్చోబెట్టారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఎంత అభివృద్ధి చెందుతుందో, ప్రజలకి ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, లోకేష్ గారు అభివృద్ధి కావచ్చు, ఇలాంటి ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఇక లోకేష్ గారు ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు కొడుకు కాబట్టి ఇప్పుడు తర్వాత ఇక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా? ఏమంటారు? బేసికల్గా రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే అండి, పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికి కూడా ఒక బాధ్యతలు గల శాసనసభ్యుల పదవిలో ఉన్నామండి, మంత్రి గారి పదవిలో ఉన్నామండి, ఉప ముఖ్యమంత్రి గారి పదవిలో ఉన్నామండి, లేకపోతే ముఖ్యమంత్రి గారి పదవిలో ఉన్నది, తదనంతరం తన కుటుంబ సభ్యులు తన వారసులు రావాలి అనే ఆశ ఉండటం సహజం, మానవుడి యొక్క సహజ లక్షణం. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముక్తాఖండంగా ఏం చెప్తున్నారంటే, ఇంకో 10 సంవత్సరాలు కూటమిగా కలిసి వెళ్తేనే రాష్ట్రాన్ని మనం బాగు చేయగలం, మనం కూటమిగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది, అందులో ఎలాంటి అవకతవకలు ఉండవు, గ్రామ స్థాయిలో కింద స్థాయిలో ఏదైనా అవకతవకలు ఉన్నా సరి చేసుకోండి, మనం కలిసికట్టుగా వెళ్ళాలి అనే మాట పదే పదే చెప్తూ ఉన్నారు. అది వాస్తవం. అలాంటి వాస్తవాల్లో ఏంటంటే, ఒక జనసేన అభిమానిగా, ఒక జనసేన నియోజకవర్గ నాయకుడిగా నాకేమనిపిస్తుంది అంటే, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలి అనే కోరిక ఉండటం సహజం. అలానే ఒక ముఖ్యమంత్రి గారి కొడుకుగా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా, తెలుగుదేశం పార్టీ సైనికులకి సోదరులకి వారికి లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుండు అనే ఆశ ఉండటం సహజం. ఆశ బయటకు వస్తుంది తప్పితే అంతర్గతంగా అయితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు సోదరుల వల్లే కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటారో రాష్ట్రాన్ని కూడా కుటుంబాన్ని భావించి కలిసికట్టుగా ఏకనిర్ణయంతో చక్కగా వెళ్తూ ఉన్నారు. దానికి నిదర్శనం మన ఓజీ సినిమా వచ్చినప్పుడు కూడా, నా అన్న సినిమా విడుదలవుతుంది, అందరూ చూడాలి, ఆదరించాలి, నన్న సినిమా హిట్ అవ్వాలని లోకేష్ గారు ట్వీట్ చేశారు. అలాగనే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా లోకేష్ గారు సోదరుడు అని చెప్పేసి ఇదంతా చూస్తూ ఉన్నాం. ఇదంతా ఏంటంటే మెచ్యూర్డ్ పాలిటిక్స్. రాష్ట్రానికి ఏదో అవసరమో అది చేసే ప్రక్రియలోనే అధినాయకులు ఉన్నారు. కింద ఇలాంటివన్నీ ఏంటంటే సహజంగా ఉంటాయండి, ఎవరి ఆశ వాళ్ళకు ఉంటుంది. ఆశలు అనేది కాలంని బట్టి, ప్రజలను బట్టి, ప్రజల భవిష్యత్తు నిర్ణయించినప్పుడు అప్పుడు దాని గురించి ఆలోచించవచ్చు. సార్, ఇప్పుడు మంగళగిరిలో లోకేష్ గారు గతంలో వైసీపీ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేసేవాళ్ళు రాజకీయాల గురించి లోకేష్ గారిని. అయితే ఇప్పుడు లోకేష్ గారిని చూస్తుంటే ప్రజలు అసలు ఇక ముఖ్యమంత్రి, ఇక సీఎం మాకు తర్వాత లోకేష్ గారు అన్నట్టు ప్రజల నుంచి స్పందన కూడా వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇక లోకేష్ గారి పరిపాలన ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? లోకేష్ గారిని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు అనే దానికంటే కూడా అండి, లోకేష్ గారిని వైసీపీ వాళ్ళు మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారు. ఎంత ఇబ్బంది పెట్టారంటే, లోకేష్ గారిని నేను దగ్గరగా చూసినటువంటి వ్యక్తిని, దగ్గరగా కూర్చొని ఆయనతో ఒక సోదరులాగా ఆయన నాతో మాట్లాడిన అంశాల్లో కొన్ని అంశాలు ఆయన నాతో చర్చించడం జరిగింది. ఆయన చాలా సంకల్పం కలిగినటువంటి వ్యక్తి. ఎట్లా అంటే, లోకేష్ గారు విదేశాల్లో విద్యను అభ్యసించి తిరిగి వచ్చినప్పుడు ఆయనకి సరిగ్గా భాష మీద పట్టు లేదు. తెలుగు భాష మీద పట్టు లేకపోవడం వల్ల కొన్ని మాటల్లో అవకతవకలు పెడితే దానికి వైసీపీ వాళ్ళు అప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకొని మానసికంగా చాలా ట్రోల్స్ చేయటం, చాలా ఇబ్బంది పెడతాం. సాక్షాత్ అసెంబ్లీలో తల్లిని అవమానించినప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా కృంగిపోలేదు, ఒకటే సంకల్పించుకున్నారు. ప్రజలు గుడ్డిగా నమ్మి మోసపోయే అధికారాన్ని ఒక రాక్షసుడికి అప్పచెప్పారు. ఈ రాక్షసుని పాలన అంతం చేయాలంటే నేను ఆవేశపడకూడదు, ఆలోచన చేయాలి. నా తల్లి నాకు ఎంత ముఖ్యమో, రాష్ట్రంలో ఉన్న తల్లులంతా నాకు అంతే ముఖ్యం, అందరూ నా తల్లులు అంటూ అనే ఒక భావనలో ఆయన శిలని ఉలితో చెక్కితే శిల ఎలా తయారవుతుందో, ఈ వైసీపీ వాళ్ళు చేసినటువంటి ట్రోలింగ్కి, విమర్శలకి, మానసిక శోభకి, ఈ ప్రజాదరణకి ఆయన ఈరోజు ఒక శిల్పం అయ్యాడు, ఒక అందమైన శిల్పం అయ్యాడు మంగళగిరి నియోజకవర్గానికి. ప్రజలకి ఎందుకు ప్రజాదరణ అలా పొందుతున్నాడంటే, పొద్దున్నే ఉదయం 6 గంటలకు లేచి మార్నింగ్ వాక్ చేసినట్లుగా ప్రజా దర్బార్ అని ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి లేచి 6 గంటలకు వస్తూ ఉన్నాడు. హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు, ఎకో పార్కులు నిర్మిస్తున్నాడు, ఐటీ హబ్బులు నిర్మిస్తున్నాడు, విద్యాసంస్థలో మార్పులు తీసుకొస్తున్నాడు.
అనే రకమైన పనులు చేస్తూ ఉంటున్నాడు. అంటే ఉదయం 6 గంటలకి రోజు మొదలు పెడితే రాత్రి ఏ సమయం పడుతుందో తెలియకుండా అంతటి పనిచేస్తున్నటువంటి వ్యక్తి అయ్యాడు. కాబట్టి లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఏమో అనే ఆలోచన ప్రజల్లోకి వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తూ ఉంటారు, నెక్స్ట్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎంత చూస్తామని. ఇప్పుడైతే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తుంది, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మంత్రి లోకేష్ గారు, వీళ్ళ పరిపాలన చూసి ప్రజలు కూడా అడుగుతున్నారు, మాకు నెక్స్ట్ కూడా ఇంక వీళ్ళే కావాలని అడుగుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మళ్ళీ నెక్స్ట్ మేమే వస్తామంటున్నారు? ఏం జరుగుతుంది? ఆ జగన్మోహన్ రెడ్డి గారి పక్కనుండే వ్యక్తులు కొంతమంది ఆయన చుట్టూ కోటరీ కట్టే వ్యక్తులు మాటలు విని 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 ఆయన ఎన్నికల ముందు కనుక వైనాట్ 175 మేము సిద్ధం, 175 మేమే కొడతాం అనే ఒక భ్రమ ఆయనకి ఇంకా తొలగల. ఎందుకంటే ఆ సెట్ ఆఫ్ పీపుల్ ఆయన చుట్టూ ఇంకా ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఆ ఓటమిని 11ని తీసుకోలేక మళ్ళీ ఈసారి మేము వచ్చేస్తున్నాం, ఈసారి వస్తే రపారపాలాడిస్తాం అంటే ప్రజల్ని ముందుగానే ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పెట్టిన ఇబ్బందుల్ని మర్చిపోయి మళ్ళా మేము వస్తే రాజారెడ్డి గారి పాలన తీసుకొస్తాం అనే బాటలు భయభ్రాంతులు గురి చేద్దామని ఆలోచన ధోరణిలో తప్పితే వాస్తవంగా ప్రజలకు ప్రతిపక్ష హోదా కూడా లేదనుకోండి, 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 సీట్లు పక్కన పెట్టి కనీసం ఒక శాసనసభ్యుడిగా ఏ రోజన్నా అసెంబ్లీలోకి వెళ్ళి కనీసం ఆ నియోజకవర్గ ప్రజల సమస్యలన్న అసెంబ్లీలో వినిపిస్తే కనీసం ఈసారి ఆ అసెంబ్లీ సీట్ అన్న ఇస్తారు. లేదా ఆ అసెంబ్లీ సీటు కూడా కష్టమే అనేది ప్రజల నానుడి. మరి ముఖ్యంగా ఇప్పుడు ఇంకా ప్రజలకి మీరు ఏం తెలియజేస్తున్నారు? ఇప్పుడు లోకేష్ గారి గురించి కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం మన కుటుంబం లాంటిది, మనం వ్యక్తిగతంగా ఈ రాజకీయాల వల్ల సాధించేది ఏమీ లేదు, ఎవరికి వాళ్ళకి కూడా వ్యాపారాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారికి సినీ రంగం ఉంది, కానీ రాష్ట్రానికి మనం కలిసికట్టుగా అన్నదమ్ములుగా వెళ్తేనే క్షేమం జరిగిద్ది. లేదంటే రాక్షస పాలన కనుక మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశం మనం కల్పిస్తే రాష్ట్రాన్ని ఈసారి మనం మర్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఒకటి చాలా బలంగా ప్రజలకి వివరించుకుంటూ వారు చక్కగా ఐకమత్యంగా ఒక నిర్ణయానికి కట్టుబడి ఒక దాటి మీద వెళ్తున్నారు. అలానే గ్రామ స్థాయిలో ఏదన్నా చిన్న చిన్న వ్యక్తిగత ఒడిదుడుకులు ఉంటే అధినాయకుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఉదాహరణగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ వారు అనండి, జనసేన పార్టీ వారు అనండి, బీజేపీ పార్టీ వారు అనండి, రేపు రానున్న స్థానిక సంస్థాగతల్లో కూడా కూటమి నాయకులను అనుసరిస్తూ వారి అడుగుజాలను నడుచుకొని రాష్ట్రానికి ఇంకెంతో మేలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే తెలియజేస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు, రాజకీయాలకు తెలియదు, నువ్వు ఇంకా మూవీస్ తీసుకోవడమేనని ట్రోల్ చేస్తుంటారు వైసీపీ వాళ్ళు. దీన్ని అసలు ఏ విధంగా చూడాలి? రాజకీయాలు తెలియనటువంటి వ్యక్తి ఒక సీటు వచ్చినప్పుడు నిలబడ్డాడు, ఆ ఒక్క సీటు వారిని వైసీపీ వాళ్ళు కొనుక్కున్నప్పుడు నిలబడ్డాడు, అధికారంలో 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్ దేశంలో ఒక మార్క్ వేసుకున్నప్పుడు నిలబడ్డాడు, రేపు అసలు జగన్మోహన్ రెడ్డిని పులివెందుల శాసనసభ్యులుగా కూడా గెలవనీయకుండా ఉండటానికి కూడా నిలబడతాడు. పవన్ కళ్యాణ్ గారే రాష్ట్ర రాజకీయాలు గాడు, ప్రధాని మోడీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాల్లో కింగ్ మేకర్ కాబోతున్నారు అని ప్రజలు అనుకుంటుంటే, వైసీపీ వాళ్ళేమో మరి చంద్రబాబు నాయుడు గారిని అడ్డు పెట్టుకొని రాజకీయాల్లోకి వస్తూ ఇక రాజకీయాలు అంటూ ఏమీ తెలియని పవన్ కళ్యాణ్కి రాజకీయాల్లోకి వచ్చి చేస్తున్నారు, ఏమీ చేయట్లేదు ఇప్పుడు ప్రజలకైతే అని వైసీపీ నుంచి స్పందన. వైఎస్ రాజారెడ్డి గారు రాజకీయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నేపథ్యం నుంచి వచ్చే 10,000 పంచాయతీల్లో ఏకదాటిగా గ్రామ సభ నిర్వహించిన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరండి? జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. మ్యాజిక్ డ్రైనేజ్ సిస్టమ్లు తీసుకొస్తుంది ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడికక్కడ డిజిటలైజేషన్ చేసి నేషనల్ మీడియాని ప్రతి గ్రామానికి పంపించి ప్రతి ఒక్క గ్రామ సభని డిజిటల్ పోర్టల్లో పెట్టించి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు హెచ్చించడానికి, గ్రామంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకోవడం 10,000 రూపాయల నిధులు కేటాయించిన ఘనత ఎవరిదండి? జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. రాజకీయం తెలియకుండానే, పరిపాలన తెలియకుండానే ఇవన్నీ చేస్తున్నారా? మరి ముఖ్యంగా రాజకీయం తెలియకుండానే 51 సీట్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 11 సీట్లు పరిమితం చేయగలరంటారా? దట్ ఈస్ పవన్ కళ్యాణ్, దట్ ఈస్ జనసేన. ఇప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది లోకేష్ గారి గురించి అంటే ఏం చెప్తారు? ప్రజల నుంచి లోకేష్ గారి మీద చాలా మంచి అభిప్రాయం వస్తుంది. ఎందుకంటే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రచారాలు చేస్తే లోకేష్ గారు విభిన్నంగా రచ్చబండ కార్యక్రమాలు చేశారు. అంటే మంగళగిరి నియోజకవర్గాల్లో ఉన్న 54 గ్రామాల్లో కూడా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకుల చేత స్థానికంగా సమస్యలు, అనారోగ్యంగా వస్తున్న సమస్యలు ఏమున్నాయో అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని ఆయన
పరిష్కరించదగినవన్నీ కూడా అక్కడ హామీలు ఇచ్చారు. ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామానికి ఉన్న సమస్యలన్నీ హామీలు ఇస్తూ వాటిని ఇప్పుడు అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక్కొక్కటి పరిష్కరించుకుంటా అందులో మేజర్గా పరిష్కరించేందంటే 3,000 మంది పైచిలకు ఇళ్ల పట్టాలు ఇప్పటికే ఇచ్చున్నారండి. అది ఒక కళ. పేద ప్రజలకి ఇళ్ల పట్టాలనేది ఒక కళ. అది రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తీసుకుని మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటికీ 3,000 పైగా ఇచ్చున్నారు. ఇంకో 6,000 పట్టాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి తగిన ప్రణాళికలు కావాల్సిన అన్నీ సిద్ధం చేసుకొని ఉన్నారు. దాన్ని ఒక రోజు చూసుకొని ఇవ్వడానికి పెండింగ్ పెట్టున్నారు. అలా డ్రైనేజ్ సిస్టమ్లు కానివ్వండి, లేకపోతే శ్మశాన వాటికలు కానివ్వండి, లేకపోతే 100 పడకల ఆసుపత్రులు కానివ్వండి, లేకపోతే వసతి గృహాలు కానివ్వండి, అట్లా విద్యారంగంలో అలాగే ఐటీ పార్కులు ఎక్కువ తీసుకొస్తా ఉన్నారు. ఇట్లా విద్యాశాఖ మంత్రి గారికి ఏదైతే బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతతో పాటు మంగళగిరి నియోజకవర్గం ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడో గత 30 సంవత్సరాల క్రితం గెలిచింది. ప్రజలు నాకు పట్టాభిషేకం కట్టారని చెప్పేసి ఒక బలమైన సంకల్పంతో మంగళగిరి నియోజకవర్గం ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా ఆయన ఇంటికి వెళ్ళి తలుపు తట్టే విధంగా 6 గంటలకు ప్రజా దర్బార్ అనే ఒక కార్యక్రమం పెట్టి మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే ప్రతి ఒక్క ప్రజల సమస్యలు తెలుసుకుని దానికి సంబంధిత అధికారులకు ఆ సమస్య పంపించి మళ్ళీ ఆ సమస్య యొక్క స్థితిగతులు ఏంటనేది వాళ్ళ టీం చేత మానిటరింగ్ చేసి పరిష్కారం వచ్చే వరకు కూడా దాన్ని వదిలిపెట్టకుండా ఉంటున్నారు. కాబట్టి లోకేష్ గారికి ప్రత్యేకమైన స్థానం ప్రజల గుండెలు ఏర్పడిపోయింది. మరి ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం కింద ఇప్పుడు అనారోగ్యశ్రీ చేశారని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. మరోపక్కేమో ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ గురించి ప్రైవేటీకరణ చేస్తున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటే ఏం చెప్తారు మీరు? ఈ వైసీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పనితీరు ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళు చేసేవారిని సమాజంలోకి ఒక రకమైనటువంటి ధోరణిలో తీసుకెళ్ళాలి. అక్కడ జరిగే వాస్తవం ఏందో వీళ్ళకి తెలియదు. ఆ వాస్తవాన్ని ప్రజలకు వెళ్తుంది. అరే లోకేష్ గారు ఈ ఆరోగ్యశ్రీ ద్వారా ఇలా చేస్తున్నారు, లేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా లేనాట్లని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముందస్తుగా కొన్ని అప్రూవల్ ఇస్తున్నారు, వాళ్ళని బ్రతికిస్తున్నారు. లేదా కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటే వారికి ఇమ్మీడియట్గా సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేసే ప్రాసెస్లో లోకేష్ గారు ఏమాత్రం కూడా వెనకాడకుండా దగ్గరుండి రోజు నియోజకవర్గం మొత్తంలో ఎన్నో లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి లేకపోతే కొంతమందికి బసవతారకం హాస్పిటల్కి రిఫర్ చేసి వారి దగ్గర ఉన్నటువంటి సమాజ బృందాన్ని పంపించి అక్కడికి క్యాన్సర్ సంబంధించిన వైద్యులు ఇలాంటివన్నీ చేస్తూ ఉండేసరికి చూడలేకపోతున్నారు. అంటే ఈ 5 సంవత్సరాల ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కొడుకు వచ్చి ముఖ్యమంత్రి అయినా కూడా కనీసం 5% చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమి రాజకీయ నేపథ్యం లేకుండా విదేశాల్లో చదువుకొని వచ్చి ఒక మంత్రిగా మనం ఇన్ని విమర్శలు చేసినా తట్టుకొని నిలబడి ఇట్లా చేస్తున్నాడు అనే ఒక ఈర్ష్యతో ఇలాంటి నెగిటివ్ అన్నీ పుట్టిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.